ధర్మ సంరక్షణ కొరకు భగవంతుడు మానవ రూపంలో జన్మించిన అవతారం రామావతారం. రామనామం గొప్పది, రామ బాణం గొప్పది, రామరూపం ఇంకా గొప్పది. కోసల రాజ్యంలో దశరథ మహారాజు కౌసల్యలకు ఒక దివ్య తేజస్సుగా జన్మించాడు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు నలుగురు అన్నదమ్ములకు ముగ్గురు అమ్మలు కౌసల్య, సుమిత్ర, కైకేయి. అల్లారు ముద్దుగా పెరుగుతున్న అన్నదమ్ములందరూ యుక్త వయస్సుకు వచ్చిన తరుణంలో దశరథ మహారాజు వద్దకు బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారు వచ్చి లోక కళ్యాణార్థం తాను తలపెట్టిన యాగానికి రాక్షసులు ఆటంకపరుస్తున్నారని, యాగ సంరక్షణకు శ్రీరాముడే కావాలని పట్టుబట్టడంతో శ్రీరామునికి తోడుగా లక్ష్మణుని పంపుతాడు. రాక్షసులను సంహరించిన రామలక్ష్మణులకు గాయత్రి మంత్రాన్ని ఉపదేశించి మిథిలా నగరానికి తీసుకువెళ్తాడు విశ్వామిత్రుడు. అక్కడ ఉద్యానవనంలో చెలికత్తెలతో ఆడుకుంటున్న సీత, అటుగా వస్తున్న శ్రీరాముడు తొలిచూపులోనే ఆకర్షితులవుతారు. జనక మహారాజు ప్రకటించిన స్వయంవరంలో విశ్వామిత్రుల వారి ఆశీస్సులతో శ్రీరాముడు శివధనస్సు విరిచాడు, సీత మనస్సు గెలిచాడు. అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగింది. ఆదర్శ దంపతులుగా నిలిచిన ఈ సీతారాముల కళ్యాణం చూసిన ప్రతి కుటుంబానికి ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. అందుకే ఇంకొల్లు గ్రామంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరుగుతుంది. చూసి తరించండి, అందరూ ఆహ్వానితులే.